సో జనవరి 2026 సీజన్ స్టార్ట్ అయిపోయింది. అదే వింటర్ 2026. అండ్ ఈ వింటర్ 2026లో నేను ఫస్ట్ యానిమే చూసేసాను. అది చూసుకుంటే సెంటెన్స్ టు బి ఏ హీరో. నేను చూసిన ఫస్ట్ యానిమే. ఇప్పటికే ఎన్నో వచ్చాయి ఈ సీజన్లో సోఫర్. వాటిల్లో నేను చూసిన యానిమే ఫస్ట్ ఏంటంటే సెంటెన్స్ టు బి ఏ హీరో. సో ఎస్టర్డే జనవరి 3వ తారీఖున అయితే దీని యొక్క ఎపిసోడ్ 1 రిలీజ్ అయింది. అండ్ ఎపిసోడ్ 1 చూసిన తర్వాత నా మైండ్లోకి వచ్చిన వర్డ్ ఏది, ఎపిసోడ్ ఎండ్ అయిపోయిన తర్వాత నా మైండ్లోకి ఒక వర్డ్ వచ్చిందనమాట. అది చూసుకుంటే 60 minutes ఆఫ్ పీక్ స్టఫ్. ఎస్, సో సెంటెన్స్ టు బి ఏ హీరో లీస్ట్ హైప్. నాకేంటంటే ఈ సిరీస్ మీద పెద్ద హైప్ లేదు. ఓకే చూద్దాం అంటే ఒక విధంగా చూసుకుంటే కొంచెం ట్రైలర్స్ నచ్చాయి కాబట్టి చూద్దాం అనిపించింది, కానీ మరీ అంత హ్యూజ్ హైప్ అనేది పెట్టుకోలేదు. బట్ ఎపిసోడ్ 1 చూసిన తర్వాత నెక్స్ట్ స్టోరీలో ఏం జరుగుతుందా అనే ఆతృత అయితే పెరిగిపోయింది. అండ్ ఎపిసోడ్ 1 చూసుకుంటే చెప్పినట్టుగానే 60 నిమిషాలు, అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 58 నిమిషాలు. మీకు ఈ 58 నిమిషాలలో ఓపెనింగ్ సాంగ్, ఎండింగ్ సాంగ్ ఏమీ లేవు. ఎపిసోడ్ ఫస్ట్ సెకండ్ కానించి స్టార్ట్ అయిన కానించి లాస్ట్ ఎండ్ అయ్యే సెకండ్ వరకు మొత్తం స్టోరీతో నిండిపోతుంది. అండ్ అదంతా చూస్తూ ఉంటే నాకు లిటరల్లీ ఒక మూవీని చూసిన ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే అదంతా మీకు ఆ ప్రపంచాన్ని చూపిద్దాం అది ఇదని కాదు. సో మొత్తం కూడా ఒక సీక్వెన్స్ ప్లాన్ చేసుకున్నారు, ఆ సీక్వెన్స్ మీద రన్ అయిపోయింది. దాని గురించి డీటెయిల్ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను. సో సెంటెన్స్ టు బి ఏ హీరో, దీంట్లో టోటల్ మనకి 12 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. ఎస్టర్డే జనవరి 3వ తారీఖు స్టార్ట్ అయింది. సో మనకి ఎవ్రీ సాటర్డే అయితే ఒక కొత్త ఎపిసోడ్ వస్తుంది. బై ది వే ఇది చూసుకుంటే మీకు తెలుగు డబ్ కూడా అవైలబుల్ ఉంది. తెలుగు, తమిళ్, హిందీ అన్ని లాంగ్వేజెస్లో ఉంది. సో ఎస్టర్డే సేమ్ ఎపిసోడ్ 1 జపనీస్లో రిలీజ్ అయినప్పుడే తెలుగులో కూడా రిలీజ్ అయింది. సో కావాలనుకునే వాళ్ళు తెలుగులో కూడా చూడొచ్చు. తెలుగు డబ్ ఎలా ఉందనేది ఎండ్ ఆఫ్ ద వీడియోలో మాట్లాడతాను. ఇప్పుడు చూసుకుంటే మన దీని ప్రిమిస్ విషయానికి వెళ్ళిపోతే పేరులోనే ఉంది సెంటెన్స్ టు బి ఏ హీరో. సో ఇక్కడ హీరో అవ్వడం అనేది ఒక నరకం అనమాట ఈ ప్రపంచంలో. మిగతా ఇసుక యానిమేస్లో లాగా వేరే వాళ్ళని తీసుకొచ్చి హీరోస్గా చేసి డీమోన్లు అడ్డి చెప్పమంటారు కదా, అలా కాదు. సో ఈ స్టోరీలో ఈ ప్రపంచంలో హీరో అనేది వరస్ట్ దాన్ డెత్, అంటే చావు కంటే ఘోరం అన్నమాట హీరో పనిష్మెంట్ అనేది. సో అసలు ఆ పనిష్మెంట్ ఏంటనేది మీరు స్టోరీ చూసి తెలుసుకోండి. సో ఇక్కడ మన మెయిన్ హీరో జైలో. సో మనోడు చూసుకుంటే ఒక హీరోగా అయితే వాడికి పనిష్మెంట్ ఇస్తారనమాట. ఆ పనిష్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటో కూడా నేను చెప్పను, ఎందుకంటే అది ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్లోనే వచ్చేస్తుంది. ఎపిసోడ్ 1 60 minutes అని చెప్పాను కదా, లాస్ట్ 10 minutes మొత్తం అదే ఉంటుంది. మనోడిని ఎందుకు చేశారు, మనోడు ఎంత చెప్పినా కానీ వినకుండా చేయడానికి రీజన్ ఏంటి, సో వాట్ హ్యాపెండ్ అనేది మొత్తం అయితే జరుగుతుంది. సో మీరైతే అది చూడండి, మీకు తెలుస్తుంది మ్యాటర్ ఏంటనేది. అండ్ ఇక్కడ చూసుకుంటే అసలు హీరో అయిన తర్వాత మనోడు ఏం చేయాలనుకుంటున్నాడు, హీరో చేసిన వాళ్ళని ఏం చేస్తాడు, ఎందుకంటే ఫాల్స్ అక్యూజేషన్స్ తోటి చేస్తారు హీరోని. సో ఆ తర్వాత స్టోరీ ముందుకు ఎలా అవుతుందని ఉంటుంది. ఇప్పుడు ఎపిసోడ్ 1 విషయానికి వెళ్ళిపోతే ఎపిసోడ్ 1 స్టార్టింగ్ 50 minutes మొత్తం కూడా చూసుకుంటే మీకు ఒకటే స్టోరీ మీద రన్ అయిపోద్ది అనమాట. డీమోన్ లాడ్ని చంపాలి. సో ఆ చంపడానికి చాలా మంది చేస్తారు, మనోడేమో సర్వైవ్ అవ్వాలనుకుంటాడు. సో ఈ 50 minutes ఎలా ఉంటుందంటే మీకు నాన్ స్టాప్ యాక్షన్ స్టఫ్. ఎపిసోడ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండ్ వరకు ఆల్మోస్ట్ 50 minutes అసలు గ్యాప్ లేకుండా యాక్షన్ మీద యాక్షన్, ఫైట్స్ మీద ఫైట్స్, ఒక ప్రపంచంలో సృష్టి చేస్తుందని చెప్పుకోవాలి. ఆ 50 minutes చూసిన తర్వాత నేను చెప్తున్నాను, సెంటెన్స్ టు బి ఏ హీరోకి బోలెడంతమంది హ్యూజ్ ఫ్యాన్స్ అయిపోతారు. ఆ రేంజ్ స్టఫ్ ఉందా 50 minutesలో చూసుకుంటే. లిటరల్లీ వావ్, నాకు ఇప్పటికి కూడా మైండ్ బ్లో అయిపోయింది. ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఉంటుందని. నేను ఏదో నార్మల్గా ఉంటుందేమో అనే కైండ్ ఆఫ్ మైండ్ సెట్ తోటి చూస్తే ఇది ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్. 50 minutes ఆ రేంజ్ యానిమేషన్ ఇచ్చి ఆ రేంజ్ స్టఫ్ని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయగలిగారంటే కూడా చెప్పుకోవాల్సిందే టీంకి. ఇక ఆ తర్వాత మిగతా 10 minutes అంతా కూడా స్టోరీ అనేది ఉంటుంది, వాట్ హ్యాపెండ్ హీరోకి అనేది. సో పేసింగ్ ఎంత బాగుందంటే ఎక్కడ కూడా బోర్ కొట్టదు, ఎక్కడ కూడా రిపిటేటివ్ అనిపించదు. ఎందుకంటే యాక్షన్ కొరియోగ్రఫీ కూడా పేసింగ్ ఎంత బాగుందో అంతే బాగుంది. ఇక్కడ చూసుకుంటే యాజ్ ఐ సెడ్ మొత్తం అన్ని నిమిషాలు యాక్షన్ సీక్వెన్సెస్తో నిండిపోయిందంటే యాక్షన్ రెపిటేటివ్గా అనిపించకూడదు, ఫ్రెష్గా అనిపించాలి, కొత్తవి చూపించాలి. సో అలా అని చెప్పి మొత్తం ఒకేసారి అవ్వకూడదు. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ అక్కడ చూపించిన విధానం అనేది ఏదైతే ఉందో, ఎపిసోడ్ అంత ఎంగేజింగ్గా పెట్టడం ఏదైతే ఉందో కూడా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే 60 నిమిషాల ఎపిసోడ్ అలా ఫ్లాష్ మ్యాన్లాగా వెళ్ళిపోయిన ఫీలింగ్ కలిగింది. అంత ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టు అనిపించింది. సో అంత బాగా నచ్చింది ఎపిసోడ్ చూసుకుంటే, అంత ఎంగేజింగ్ అనిపించింది. సో డెఫినెట్లీ
స్టాఫ్కి ఎస్పెషల్లీ డైరెక్టర్కి ఇక్కడ కూడా చెప్పాల్సిందే. ఎపిసోడ్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు. ఒక గ్రాండ్ లాంచ్ అయితే చేశారు సెంటెన్స్ టు బే హీరోని చూసుకుంటే. సో మేబీ దిస్ ఈస్ ద బెస్ట్ ఎపిసోడ్ 1 ఐ థింక్ ఈ సీజన్లో అవ్వచ్చు మ్యాక్సిమం నేను అనుకుంటున్నా, ఎందుకంటే అంత బాగుంది కాబట్టి. ఇక యానిమేషన్ విషయానికి అంటారా, యానిమేషన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అంతే. లైక్ లిటరల్లీ నాకు ఇప్పటికీ ఇది మూవీ లెవెల్ భయ, అదైతే క్లారిటీ ఇచ్చేస్తాను మీకు. పీక్ స్టఫ్ అంతే, మూవీ లెవెల్ ఇది ఆ యానిమేషన్ అనేది. ఎందుకంటే అన్ని నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ని ఆ రేంజ్ యానిమేషన్ తోటి నింపేశారంటే నాకు ఎప్పటికీ కూడా మైండ్ బ్లో అయిపోతుంది. లైక్ వావ్, నాకు ఇంకొంచెం భయం స్టార్ట్ అవుతుంది అన్ని ఎపిసోడ్లు ఇలాగ ఉండవేమో అని. బట్ హోప్ అన్ని ఎపిసోడ్లు కూడా ఇలాగే ఉండాలని. సో సెంటెన్స్ టు బి ఏ హీరో ఒక హ్యూజ్ సక్సెస్ అనేది అవుతుంది. ఆ యానిమేషన్ ఏదైతే ఉందో అవుట్ ఆఫ్ ద బాక్స్. బట్ సీజీఐ చూసుకుంటే కొన్ని చోట్ల జారీగా అనిపించింది. లైక్ అంటే కొన్ని చోట్ల సీజీఐ అనేది కొంచెం లో క్వాలిటీ అయిపోయింది అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎపిసోడ్ అంతా యానిమేషన్ టాప్ టైర్ అంతే, అసలు ఎక్కడ కూడా తగ్గేదే లేదు. అసలు క్యారెక్టర్ యానిమేషన్ ఎంత బాగుందంటే అసలు అబ్బబ్బా. కొన్ని షార్ట్స్ ఉంటాయి లైక్ ఐ షార్ట్స్ అండ్ పాయింట్ ఆఫ్ వ్యూ షార్ట్స్, అంతేకాకుండా కొన్ని స్కై షార్ట్స్, వాటిల్లో ఉండే యానిమేషన్ అన్నీ కూడా క్యారెక్టర్ యానిమేషన్ కావచ్చు, తోపు అంటే తోపు, అసలు మాటలు రావట్లేదు. ఈ సీజన్ ఎంత బాగా స్టార్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ సెంటెన్స్ టు బి హీరో ఎపిసోడ్ 1 ఆ రేంజ్లో డెలివర్ చేసింది. ఇక వాయిస్ యాక్టింగ్ మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే మ్యూజిక్ ఈజ్ ద హ్యూజ్ ప్లస్ పాయింట్. ఎందుకంటే స్టోరీలో ఆ టెన్షన్ అనేది బిల్డ్ చేయగలిగింది మ్యూజిక్కే. ఎందుకంటే ఒకవైపు క్యారెక్టర్ చూసుకుంటే చాలా సిల్లీగా బిహేవ్ చేస్తుంది ఒక క్యారెక్టర్ చూసుకుంటే, అది కూడా క్యూట్గా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం అది క్యూట్నెస్ కాదు, అదొక ఈరీ ఫీలింగ్ అనేది కలిగించాలి. అండ్ దానికి తగ్గట్టుగా మ్యూజిక్ని చేసిన విధానం అండ్ ఆ సస్పెన్స్ని బిల్డ్ చేసిన విధానం అనేది ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ డెఫినెట్లీ స్టాండ్ అవుట్ అయింది. కుడోస్ టు మ్యూజిక్ డైరెక్టర్, చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడ ఇంకొకటి మనం మాట్లాడుకోవాల్సింది వాయిస్ యాక్టింగ్. జపనీస్ వాళ్ళు యాజ్ యూజువల్ చించేశారు వాయిస్ యాక్టింగ్ చూసుకుంటే. ఎస్పెషల్లీ మన మెయిన్ క్యారెక్టర్ జైలోకి ఇచ్చిన వాయిస్ యాక్టర్ మాత్రం చాలా ఎఫర్ట్ పెట్టాడు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్ తను అరుస్తూనే ఉండాలి అండ్ దానికి తగ్గట్టుగా చేసిన విధానం చాలా బాగుంది. సో అబ్సల్యూట్లీ దే నెయిల్డ్ ఇట్. సో ఓవరాల్గా చెప్పాలంటే ఒక బెస్ట్ స్టార్టే దక్కింది సెంటెన్స్ టు బి ఏ హీరోకి. అండ్ నేను కోరుకుండేది ఒకటే, ఎవ్రీ ఎపిసోడ్ ఇదే రేంజ్లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే కనుక ఈ సీజన్లో ఇది బెస్ట్ న్యూ యానిమేగా అయితే ఫిక్స్ అయిపోండి, దాంట్లో డౌటే లేదు మ్యాక్సిమం నేను అనుకుంటుంది అయితే. సో ఇప్పుడు తెలుగు డబ్ ఎలా ఉంది? తెలుగు డబ్ కూడా చాలా బాగుంది. సో నేనైతే సర్ప్రైజ్ అయిపోయాను. ఎందుకంటే జపనీస్ ఫస్ట్ 30 minutes చూశాను, తర్వాత తెలుగు వచ్చిందని తెలిసి తెలుగులో క్లిక్ చేసి చూస్తే తెలుగు కూడా బాగానే ఉంది. లైక్ చూస్తుంటే జపనీస్ అంతసేపు చూసి అంత వాయిస్ యాక్టింగ్ అలవాటు పడ్డా కూడా తర్వాత తెలుగులో చూసినా కూడా ఎక్కడ కూడా పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. తెలుగు డబ్బింగ్ చెప్పిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చెప్పారు. ప్రతి వాయిస్ యాక్టర్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు క్యారెక్టర్స్ చూసుకుంటే. అండ్ డైలాగ్ రైటింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడే అర్థమైపోయింది క్రంచీరోల్ అయితే దీనికి కేర్ తీసుకొని బడ్జెట్ బాగానే పెట్టినట్టున్నారు. ఎందుకంటే జపనీస్తో పాటు రిలీజ్ చేయడమే కాకుండా దాని క్వాలిటీ కూడా మెయింటైన్ చేయడం అనేది అబ్సల్యూట్లీ చాలా బాగా అనిపించింది. అంటే మిక్సింగ్ విషయానికి వెళ్ళిపోతే మిక్సింగ్ చాలా బాగా చేశారు ఈసారి తెలుగు డబ్బుది. నేనైతే సర్ప్రైజ్ అయిపోయా. ఎందుకంటే ఎక్కడెక్కడ ఎలా పెట్టాలి, బాగా పైనుంచి దూకేటప్పుడు వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టిన విధానం కావచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే మిక్సింగ్ కూడా చాలా బాగా చేశారు తెలుగు డబ్బు. సో తెలుగు డబ్బు ప్రతి ఒక్కరు చెక్ చేయండి. మీరు తెలుగులో చూడాలనుకుంటే చూడొచ్చు, బాగుంది, నాకైతే నచ్చింది. సో ఓవరాల్గా సెంటెన్స్ టు బి హీరో ఎపిసోడ్ 1 అయితే నేను వెంటనే రికమెండ్ చేస్తాను. ప్రతి ఒక్కరు వెళ్ళి చూసేయండి, మీరు డెఫినెట్లీ ఫ్యాన్ అయిపోతారు. మీరేమనుకున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం అంటే బాబనా.